శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రఖ్యాతిగాంచిన గొప్ప సంగీత విద్వాంసులు. వీరు 1948 నవంబరు 9న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేరు కృష్ణవేణి నరసింహారావు గారు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఈయన ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ గాయకులు. వీరి సంగీత గురువు నేదునూరి కృష్ణమూర్తి గారు. ఈయన తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. ఈయన 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వాటిలో జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సుప్రసిద్ధ కీర్తనలు ఉన్నాయి. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ గొప్ప పేరు పొందారు. ఈయన 1978లో అన్నమాచార్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరారు. అక్కడి నుంచి 2006లో పదవీ విరమణ చేసే వరకు ఈ ప్రాజెక్టులో ప్రధాన సభ్యుడిగా ఉన్నారు. వివిధ స్థాయిలలో ఈ సంస్థను తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఆద్యులు అని మనం అనవచ్చు. ఈయన ఒకే రోజు ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడడం ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకత. 1997లో విశాఖపట్నంలో, 99లో విజయవాడలో, అలాగే 2001 తిరుపతిలో, అలాగే 2007 హైదరాబాదులో, 2008 విజయవాడలో, 2009 హైదరాబాదులో, 2011 కాకినాడలో, 2012 తిరుపతిలో 200కు పైగా పాటలు పాడారు ఒక వేదిక పైన. ఈ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు రాధగారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 సంతానం. వారు జి. పవన్ కుమార్ గారు, ఈవెన్ అనిల్ కుమార్ గారు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రఖ్యాత సినీ గాయని ఎస్. జానకి గారి అక్క కొడుకు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు తమ జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారములు, సన్మానాలు అందుకున్నారు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు తన 76 ఏళ్ల వయసులో తిరుపతిలోని తన స్వగృహంలో 2025 మార్చి 9న గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి వీడియో కూడా ఎంతో విలక్షణంగా ఉండేలాగా, సరికొత్త దేవాలయాలు, ఒక మంచి విషయము, ఒక నీతి కథ లేదా భగవంతుడి మహిమలు ఇలాగా ప్రతి వీడియో విలక్షణంగా, విభిన్నంగా ఉండేలా ప్రయత్నిస్తున్నాను. ఎంతో మంచి మంచి సమాచారం మేము అందరికీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. వారి గురించి నేను చెప్పేంత వాడిని కాదు. వారు మేరు పర్వతం వంటి వారు. కానీ కొంతకాలం వారితో నా ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదే నేను నా నివాళి, వారికి అంజలి ఘటిస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి నాలాంటి అతి సామాన్యుడితో ఎంత బాగా మాట్లాడారో, ఎంత బాగా వారు నన్ను చూసుకున్నారో అది నేను జన్మలకి నేను మర్చిపోలేను. ఈ జన్మంతా నేను వారికి రుణపడి ఉంటాను. వారే శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. మీకు అందరికీ తెలుసు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుల కింద పనిచేశారు. అలాగే వారు ఎన్నో అన్నమాచార్య కీర్తనలను స్వరకల్పన చేశారు. నేను ఈ సామాజిక మాధ్యమాల ద్వారా, యూట్యూబ్, వీటన్నిటి ద్వారా నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అవకాశం ఉన్నప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అలాగే సుబ్బలక్ష్మి గారు, ఇంకా సంగీత విద్వాంసుల వాళ్ళ క్యాసెట్లు తెచ్చుకుని, అప్పట్లో క్యాసెట్లు ఉండేవి, క్యాసెట్లు పెట్టుకుని
వింటుండేవాడిని. నాకు పూర్తిగా సంగీత పరిజ్ఞానం లేకపోయినా, నాకు అంత సాహిత్యం గురించి అవగాహన లేకపోయినా, ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడిననమాట. ఎందుకంటే సంగీతం అనేది ఎంతటి వారినైనా కదిలించగలదు గదండీ! అలాగా సామాజిక మాధ్యమాల ద్వారా నేను చిన్నప్పుడు వారి గురించి విని ఉన్నాను. కానీ పెద్దగా నాకు తెలీదు. ఆ యూట్యూబ్ అంతా వచ్చిన తర్వాత ఎప్పుడైనా వారి కీర్తనలు పెట్టుకొని వింటూ తన్మయత్వంతో చెందేవాడిననమాట. ఎప్పటికైనా వారిని చూడాలన్న ఒక కోరిక బలంగా ఉండేది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా గత 2 సంవత్సరాల ముందర అప్రయత్నంగా నేను వాట్సాప్‌లో నేను అన్నీ చూసుకుంటున్నప్పుడు, వారు ఒక చోట కచేరీకి ఒక ప్రోగ్రామ్‌కి వస్తున్నారని తెలిసిందనమాట. నాకెంతో ఆనందం అనిపిచ్చి, వెంటనే ఆ ప్రోగ్రామ్ వేసుకున్నా. ఆ ఊరు వెళ్ళాలి, వారిని చూడాలని బలంగా సంకల్పించుకొని, ఆ రోజుకల్లా నేను ఆ ఊరు చేరుకున్నాను. ఆ నిర్దేశిత ప్రదేశానికి ఏదైతే వాట్సాప్‌లో నాకొచ్చిందో ఆ పోస్టు, ఆ ప్రదేశానికి చేరుకున్నాను. అప్పటికే వారు వచ్చి ఉన్నారు. కొంతసేపు తర్వాత వేదిక పైకి వారిని పిలిచారు. వారు ఒక్కసారి ఆయన కీర్తనలు మొదలుపెట్టగానే మొత్తం అంతా నిశ్శబ్దం. అందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్న, పెద్ద ప్రతి ఒక్కరు కూడా తన్మయులై ఆ కీర్తనలన్నీ విని కరతాళ ధ్వనులు ఆగలేదనమాట. ఒక 5 నిమిషాల పాటు ఆ కరతాళ ధ్వనులు ఆగలేదు. అంటే ఒక గొప్ప మహానుభావుడిది. ఆయన కీర్తనలు, ఆయన కచేరీ ఏదైతే ఉందో అది నా కళ్ళతో నేను చూడగలిగాను. అది నా అదృష్టం అది. ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం అది. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో వారిది. నేను ఆ కీర్తనలు, ఆ కచేరీని నేను ప్రత్యక్షంగా నేను దాంట్లో పాల్గొనగలిగాను. దాన్ని చూడగలిగాను. ఎంత గొప్ప సంగీత విద్వాంసులని మళ్ళీ నాకు అది అనిపించిందనమాట. వారి కీర్తనలు అయిపోయి కిందకి వచ్చిన తర్వాత వెళ్లి వారికి పాద నమస్కారం చేసుకున్నాను. వారు ఎంతో వారు ఎంతటి పెద్దవారు, చాలా గొప్పవారు. అప్పటికే కొన్ని వేల కచేరీలు చేసి ఉన్నవారు. నాలాంటి అతి సామాన్యుడు వారిని పలకరించగానే ఎంతో ప్రేమగా, అభిమానంగా వారు ఆశీర్వదించి, నేను అడిగిన వాటికి సహృదయంతో ఆ వివరములన్నీ చెప్పారు. నేను వారిని, "ఏవండీ మీ నంబర్ నేను తీసుకోవచ్చా?" అంటే, "దానికేముందమ్మా తప్పకుండా తీసుకో" అని చెప్పి వారంతట వారే వారి నంబర్ కూడా నాకిచ్చారు. నాకప్పుడు అనిపించింది, ఇంత గొప్ప సంగీత విద్వాంసుడిని నేను మళ్ళీ తప్పకుండా కలవాలి అని అనిపించింది. కొంతకాలం తర్వాత నేను తిరుపతి వెళ్దామనుకున్నాను. తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడానికి. అప్పుడు నాకు గుర్తొచ్చింది, వారు ఉండేది శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఉండేది తిరుపతిలోనే కదా! ఒక్కసారిగా వారిని మనం కలిసే ప్రయత్నం చేద్దామని, నాకు అంతకుముందే వారి నంబర్ ఇచ్చున్నారు కదా! ఆ నంబర్‌కి కాల్ చేశాను. కాల్ చేస్తే వారు 1, 2 రింగుల తర్వాత ఎత్తారు. ఎత్తగానే నాలో ఒక జంకు భయం. ఎందుకంటే అంత గొప్పవారితో నేను మాట్లాడి ఉండలేదు. వారు ఎవరమ్మా అని అడగంగానే నేను చెప్పాను. ఇదిగో ఇలా పలానా మిమ్మల్ని కలిసానండి. ఇలా తిరుపతి వస్తున్నాను. తిరుమల వెళ్ళాలనుకుంటున్నాను. ఒక్కసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. దయచేసి అవకాశం ఇవ్వండి అని అడిగాను. ఆయన తప్పకుండా ఒక సమయం చెప్పారనమాట. తర్వాత రోజు ఇదిగో ఈ సమయానికల్లా రామ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మరుసటి రోజు అక్కడ తిరుపతి చేరుకున్న తర్వాత మళ్ళీ వారికి కాల్ చేశాను. ఈ ట్రైను కొంచెం నాకు లేట్ అవ్వడం వల్ల నేను కరెక్ట్‌గా నిర్దేశిత సమయానికి అప్పుడే చేరుకున్నాను నేను తిరుపతి స్టేషన్‌కి. అక్కడి నుంచి వారు కాల్ చేయమన్నారు కాబట్టి కాల్ చేశాను. వారు వారి అడ్రెస్ మొత్తం చెప్పి పూస గుర్చినట్టు వారి అడ్రెస్ చెప్పి, "ఇదిగో ఇలా రావాలమ్మా, ఇలా రావాలి. ఇదిగో ఈ ప్రాంతం." గుర్తులు అన్నీ కూడా చిన్న పిల్లవాడే చెప్పినట్టు. ఆయన మాట కూడా చిన్న పిల్లవాడని గుర్తొచ్చింది. వారు చాలా పెద్దవారు గాని, వారు మాట్లాడుతుంటే నాకు ఆ ఫోన్‌లో నేను చిన్న పిల్లవాడితో మాట్లాడుతున్నానా అన్న భావన కలిగింది. అంత స్వచ్ఛమైన హృదయం వారిది. చిన్న పిల్లవాడి వంటి ఆయన గొంతు. ఒక చిన్న బాలుడితో మాట్లాడుతున్నానా అన్న భావన. ఆయన చిన్న పిల్లవాడికి చెప్పినట్టు గుర్తులన్నీ చెప్పి, "ఇదిగో ఇలా రావాలమ్మా" అని చెప్పి చెప్పారు. కానీ ఆ సమయానికి అప్పుడే చేరుకోవడం వల్ల ఆయనకి మళ్ళీ కాల్ చేశాను. ఆయన, "ఇంకో 10 నిమిషాల్లో నేను బయటికి వెళ్తున్నానమ్మా. నువ్వు మళ్ళీ కలవాలంటే సాయంత్రం వరకు వేచి ఉండాలి" అని చెప్పారు. "తప్పకుండానండి. నేను మిమ్మల్ని కలిసిన తర్వాతే వెళ్తాను నేనని" చెప్పి, నేను మళ్ళీ సాయంత్రం వరకు ఆగి, మళ్ళీ వారికి ఇంకొకసారి కాల్ చేసి తెలుసుకొని వారు ఇంట్లో ఉన్నారా లేదా అని తెలుసుకొని నేను వెళ్ళాను. ఆ గుర్తులన్నీ పట్టుకొని వారి ఇంటికి చేరుకున్నాను. తిరుపతిలోని వారి ఇంటికి. నన్ను చూడగానే ఎంతో ఆదరంగా, బాగా తెలుసున్న వ్యక్తికి ఎలాగైతే మనం మాట్లాడతామో, ఆయన అంత ఆదరంగా ఇంట్లోకి రమ్మని, ప్రతి విషయం తెలుసుకొని, యోగక్షేమాలు కనుక్కొని, నేనేం చేస్తుంటానో, ఏంటి అన్నీ తెలుసుకొని,
ఎంతో చాలా బాగా చూసారండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎంత గొప్పవారు. ఈ రోజుల్లో మామూలు వాడు కూడా కొంచెం ఏదో గొప్పవాడయ్యాయన్న అనిపిస్తే ఇంకా అవతల వాడితో మాట్లాడడం మానేస్తున్నాడు. చాలా పొగరుగా ఉంటున్నారు. ఆ గొప్పవాడిని నేను చాలా గొప్పవాడినన్న గర్వం వాళ్ళలో కనబడుతోంది. కానీ అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుల కింద చేసినాయన, ఎన్నో వేల గీతాలు స్వరాల కల్పన చేసినాయన, ఎన్నో వేల గీతాలు పాడినాయన, అన్నమాచార్య కీర్తనలు ఎన్నో పాడిన ఆయన, అంత గొప్ప శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఒదిగి ఉండి ఒక సామాన్యునిలా, అంతకంటే అతి సామాన్యుడైన నాతో ఎంతో ప్రేమగా మాట్లాడి, ఎన్నో విషయాలు నాతో పంచుకొని, నేను వారి పినతల్లి గారైన జానకి గారి గురించి కూడా అడిగితే, వారి ఆరోగ్య వివరాలన్నీ కూడా నాతో పంచుకొని ఎంతో చక్కగా మాట్లాడారు. అలాగే వారితో ఫోటో తీసుకోవాలని అనిపిస్తే వేరే వ్యక్తిని పిలిచి ఫోటో కూడా ఆయన అవకాశం ఇచ్చారు. అలాగే వారి ఆశీస్సులు స్వహస్తాలతో నాకు రాసి అందించారు. ఇలా ఒకసారి కాదండి, సుమారు 4 సార్లు నేను తిరుపతి వెళ్ళే అవసరం ఏర్పడింది. నాకు అటు దేవస్థానం అంటే తిరుమల స్వామిని దర్శించుకోవడానికి అవ్వచ్చు, వేరే పని మీద అవ్వచ్చు. నేను తిరుపతికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ప్రతిసారి నేను వారిని ముందర కాల్ చేసేవాడిని. వారు చెప్పేవారు సమయం. ఇక్కడ చెప్పలేని ఆయన చాలా పంక్చువాలిటీ. సమయ పాలన చాలా ఎక్కువ. నేను కొంచెం ఆలస్యమైనా ఆయన కొంచెం చిరుకోపంతో, "ఏమ్మా నేను చెప్పిన సమయం అది కదా! ఇంకా చాలా లేట్‌గా వచ్చేవేమి" అని అనేవారు. ఎందుకంటే చూస్తే తెలిసేదనమాట. వారు చాలా సమయ పాలన, చాలా క్రమశిక్షణ ఉండేది. ప్రతి గొప్పవారికి ఆ క్రమశిక్షణ అనేది ఉంటుందని మనం చూడవచ్చు. వారికి కూడా ఆ క్రమశిక్షణ, సమయపాలన ఉండేది. నేను ఒక 2 సార్లు, ఎందుకంటే నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఆ ట్రైన్ రావడం లేట్ అయ్యేది. ఆ టైం నిర్దేశిత సమయానికి కొంచెం ఆలస్యం అయ్యేది. ప్రతిసారి ఆయన అనేవారనమాట, "ఏమ్మా కొంచెం ఆలస్యం అయింది. నీ చెప్పిన టైంకి రాలేదే" అని. చాలా ఖచ్చితమైన సమయపాలన, క్రమశిక్షణ కనిపించేది. మనమందరం కూడా పెద్దవారి ద్వారా మనం నేర్చుకోవాల్సినవే. ఏ పని చేస్తున్నా కూడా క్రమశిక్షణ అనేది మనలో ఉండాలి. ఇలా ఒక సుమారు 4 సార్లు తిరుపతిలోని వారి స్వగృహానికి వెళ్ళి వారిని కలుసుకోవడం జరిగింది. వారితో ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే నా మేనమామ ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటే, నేను వారిని అభ్యర్థించాను, "ఏవండీ మీ ఆశీర్వాదం కావాలంటే" నేను చాలా కొత్త వ్యక్తిని. ఆయన ఏమాత్రం సంకోచించకుండా తప్పకుండా చేద్దామని ఆయన రికార్డింగ్ కూడా చేసి ఇచ్చారు. వారికి ఆశీర్వదిస్తూ. ఎంత ఆనందం కలిగిందంటే ప్రతిసారి వారిని నాకు కలిసిన ప్రతి సందర్భంలో ఎంతో చాలా ఆనందం కలిగేది. నేను చాలా అతి సామాన్యమైన మామూలు వాడిని. కానీ అంత గొప్పవారు కూడా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నాతో పలకరించేవారు, మాట్లాడేవారు, ఆశీర్వదించారు. అలాగే ఒకసారి నేను వారికి కాల్ చేశాను. మీరెప్పుడైనా అంటే కొంతకాలం నేను వెళ్ళలేకపోయినా వారికి కాల్ చేసినప్పుడు, హైదరాబాద్‌లో నా శిష్యులు నా పుట్టినరోజు నాడు నవంబర్ 2024 ఈ పుట్టినరోజు నాడు పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. తప్పకుండా రావాల్సిందే అని అప్పుడు కూడా ఆయన వాట్సాప్‌లో నాకు ఆ వివరాలన్నీ షేర్ చేశారు. అది ఎక్కడ ప్రాంతము, అది ఎలా రావాలి, ఏంటి ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుని ఇలా రావాలమ్మా అని ఎంతో నాకు ప్రతి ఒక్క వివరం చిన్న పిల్లవాడికి చెప్పినట్టు వివరించి చెప్పారు. నేను కూడా అది మిస్ అవ్వకూడదని నవంబర్ 24 నేను ఆ ప్రోగ్రామ్‌కి వెళ్ళాను. నేను అక్కడ అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నేను అంతకుముందు 1.5 సంవత్సరాల ముందర నేను వెళ్ళిన ప్రోగ్రామ్ సంగీత కచేరీ మామూలుగా అంటే ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసింది. తక్కువ మంది జనాలొచ్చారు. కానీ ఇది ఓపెన్ ఆడిటోరియము. ఇసుక వేస్తే రాళ్ళంత జనం. నవంబర్ 9, 2024 అనుకుంటా. ఇసుక వేస్తే రాళ్ళంత జనము. వారి శిష్యులు, ఇంకా నాలాగా వారిని ఎంతోమంది ప్రేమించేవారు, ఆ సంగీత సాధన చేసేవారు, సంగీత విద్వాంసులు ఎంతోమంది ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారు. మళ్ళీ ఇంకొకసారి నేను వారిని చూసే భాగ్యం కలిగింది. కానీ చాలా దూరంగా చూడలేదు. ఎందుకంటే ఇసుక వేస్తే రాళ్ళంత జనం. ఆయన, అలాగే వారి కుమారుడు ఇద్దరూ కూడా ఎన్నో కీర్తనలు ఆలపించారు. చాలా సంతోషం కలిగింది. ఇంకొక్కసారి మనసు ఎంతో ప్రశాంతంగా అవన్నీ వింటుంటే ఎక్కడికో ఏదో తెలియని భావనలోకి వెళ్ళిపోయాను నేను. అదే చివరిసారి వారిని చూడడం నేను అనుకోలేదు. సుమారు ఒక గంట, గంటన్నర పాటు నేను విని, ఆ కీర్తనలన్నీ విన్న తర్వాత ఇంకా తర్వాతే ఒక కార్యక్రమాలున్నాయి. నేను వచ్చేసాను. నేను మళ్ళీ మార్చ్‌లో నాకు పనుండి నేను ఒంగోలు వరకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ వారిని దర్శిద్దాం మార్చి 10న
వారిని కలుసుకుందాం అనుకున్నాను. మార్చి 9 నేను వేరే కార్యక్రమంలో ఉన్నాను. వేరే పూజకి వెళ్ళవలసొచ్చింది. ఆ పూజ చూస్తూ కూర్చున్నాను. అందుకని నేను మొబైల్ గాని, వేరే సోషల్ మీడియా దేన్ని ఫాలో అవ్వలేకపోయాను. ఆ పూజంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక్కసారి ఎందుకో నేను మొబైల్ ఆన్ చేసి ఆ యూట్యూబ్ చూస్తుంటే, ఇది నిజమా కాదా అని అనిపించింది. ఎందుకంటే ఒక్కసారిగా వార్త చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. చాలా కలచివేసింది మనసంతా. అదో రకమైన అలజడికి లోనైంది. వారు ఉదయమే ఎక్కడికో వెళ్ళి గుండెపోటుతో కీర్తిశేషులయ్యారన్న వార్త అది నేను చూసిందనమాట. అది నిజమా కాదా అని నేను మొత్తం అంతా మళ్ళీ ఇంకొకసారి సెర్చ్ చేశాను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి తప్పుడు రాతలు, న్యూస్ కూడా మనకు వస్తుంది కాబట్టి ఇంకొకసారి అది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకొని వెతికాను. ఎక్కడ చూసినా అది నిజమే అన్న వార్త ఉన్నదనమాట ప్రతి ఛానల్‌లో. ఎందుకంటే నేను మరుసటి రోజే మళ్ళీ ఇంకొకసారి వారిని నేను దర్శించుకోవాలనుకున్నాను. కలవాలనుకున్నాను. నేను 9 రాత్రి బయలుదేరి 10 ఉదయం నేను తిరుపతి చేరుకుని అక్కడి నుంచి నేను తమిళనాడు ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళాలి. కానీ నేను వారిని చూడాలని నాకు మనస్కరించలేదు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని నేను కనులారా చూసి, వారి కచేరీని వినే అదృష్టం కలిగి, వారి 4, 5 సార్లు వారితో సంభాషించే అవకాశం నాకు కలిగింది. అలాంటిది ఆ అచేతనమైన శరీరాన్ని నేను చూడలేను. అందువల్ల నేను 10 ఉదయం తిరుపతి స్టేషన్‌లో ఉన్నా కూడా నేను వారి స్వగృహానికి నేను చేరుకోలేదనమాట. ఎందుకంటే నేను ఆ దృశ్యాన్ని నేను చూడలేను. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి ఆరాధించిన ఎంతో గొప్ప విద్వాంసులు ఆయన్ని నేను ఆ స్థితిలో నేను చూడలేనందుకు నేను వెళ్ళలేకపోయాను. ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా ఇంకొకసారి వారికి నేను అంజలి ఘటిస్తున్నాను. ఎందుకంటే అంత అసమాన వ్యక్తి, ఎంతో గొప్పవారైన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అతి సామాన్యుడిని, మామూలు మనిషినైన నాకు ఎంతో అవకాశం కల్పించి వారిని చూసే భాగ్యము, వారిని కలిసే భాగ్యము, వారితో ఫోటో దిగే భాగ్యము, అలాగే వారితో ఎన్నో విషయాలు షేర్ చేసుకునే అవకాశం వారు నాకు ఇచ్చారు. ఎప్పటికీ ఈ జీవితం అంతా నేను వారికి రుణపడి ఉంటాను. దీని ద్వారా నేను నేర్చుకున్నా కూడా నేను ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలన్నది ఆ క్రమశిక్షణ, సమయపాలన, ఒదిగి ఉండడం అనేది వారి నుంచి నేను చూసి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. వారికి మళ్ళీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్తూ, అలాగే అంజలి ఘటిస్తున్నాను. వారు ఎక్కడ ఉన్నా ఈ పాటికి వారికి ఆత్మ ఆ శాంతి జరిగి ఉంటుంది. వారు ఎంతో ఉన్నత లోకాలు చేరుకొని ఉంటారు. వారికి నా ధన్యవాదములు. నమస్కారం. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.